అత్తమ్మ టీవీలో ఈరోజు డోనట్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచికరమైన ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ ఐటమ్ ఇది. దీన్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: గుడ్లు 2, మైదా పిండి 200 గ్రాములు, పంచదార 150 గ్రాములు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్కలు మీడియం సైజు 2, డస్టింగ్ కోసం పౌడర్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, చిటికెడు ఉప్పు, వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలు 1 కప్పు దాదాపు 100 ml, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, బటర్ 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 5 డ్రాప్స్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, పంచదార వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి చేసి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇది డోనట్స్ పైన పూత కోసం అవసరం అవుతుంది. తర్వాత అదే మిక్సీ జార్లో పంచదార వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న పంచదార వేయండి. పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకుని దాంట్లో 2 గుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. ఈ విధంగా 2 గుడ్లు పగలగొట్టి పంచదారలో వేయండి. ఇవి 2 కలిసేలాగా బాగా కలపాలి. ఈ మొత్తం బాగా కలపాలి. బీటర్తో బాగా బీట్ చేయాలి. తర్వాత అందులో వెన్న వేయండి. వెన్న కరిగే వరకు మరలా బాగా బీట్ చేయండి. ఎంత బాగా బీట్ చేస్తే అంత స్మూత్గా డోనట్స్ వస్తాయి. ఈ విధంగా బాగా బీట్ చేయాలి. ఇప్పుడు అందులో 5-6 చుక్కలు వెనిలా ఎసెన్స్ వేయండి. అంటే ఈ ఎసెన్స్ స్మెల్ కోసం, ఇది ఆప్షనల్. మరలా బాగా బీట్ చేయాలి. ఇప్పుడు అందులో బేకింగ్ పౌడర్ వేయండి. బేకింగ్ పౌడర్ వల్ల డోనట్స్ బాగా ఉబ్బుతాయి. తర్వాత మైదా పిండి వేయండి. మైదా పిండి వేసి బాగా కలుపుతూ తిప్పుకోవాలి. ఈ విధంగా బాగా కలపాలి. అందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తని పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, బాగా పిసుకుతూ పిండి కలపాలి. అలాగే పాలు ఒకేసారి వేయకూడదు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. ఈ విధంగా తయారవుతుంది. మూవీ క్లిప్లో చూపించినట్లుగా పిండి ఇలా జారుగా గమ్మీగా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత మళ్ళా బాగా కలపాలి. చేతికి నూనె రాసుకొని బాగా కలిపి మూత పెట్టి 30 నిమిషాలు నానబెట్టాలి. 30 నిమిషాలు అయిన తర్వాత తీసి మరలా కలపాలి. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద నూనె వేసి కాస్త స్ప్రెడ్ చేయండి. ఇలా బాగా స్ప్రెడ్ చేసి ఈ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. బౌల్లో ఉన్న పిండి ముద్దని ప్లాట్ఫామ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలి. అంటే గట్టిగా పిసుకుతూ బాగా కలపాలి. పిండి బాగా మ్యాష్ అవ్వాలి. మనం ఎంత బాగా నీట్ చేస్తే డోనట్స్ అంత స్మూత్గా వస్తాయి. ఈ విధంగా బాగా కలుపుతూ మ్యాష్ చేయండి. మరో 10 నిమిషాలు నానబెట్టండి. 10 నిమిషాలు అయిన తర్వాత మరలా నీట్ చేయాలి. ఎంత బాగా మ్యాష్ చేస్తే అంత బాగా డోనట్స్ వస్తాయి. ఇలా మొత్తం బాగా కలపాలి. కిచెన్ ప్లాట్ఫామ్ మీద మైదా పిండి చల్లి బాగా నీట్ చేసుకున్న
పిండి ముద్దను పెట్టి చపాతీలాగా రోలర్తో ఒత్తుకోవాలి. రోలర్కి కొంచెం నూనె కానీ లేదా మైదా పిండి కానీ పూసి దాంతో చపాతీలాగా ఒత్తాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా చక్కగా రోలర్తో స్ప్రెడ్ అవ్వాలి. కొంచెం మందంగా ఉన్న చపాతీలాగా ఒత్తుకోండి. ఈ విధంగా బాగా ఒత్తండి. రెండు వైపులా తిప్పుకుంటూ మధ్యలో పిండి చల్లుకొని చపాతీని బాగా రోల్ చేయాలి. పిండిని మొత్తం ఒకే పెద్ద చపాతీలాగా ఒత్తుకోండి. ఈ విధంగా చక్కగా ఒత్తుకోవాలి. ఇప్పుడు షార్ప్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని దాని అంచులకి నూనె రాయాలి. ఈ విధంగా నూనె రాయండి. దీన్ని చపాతీని కట్ చేసుకోవడానికి వాడతాము. ఈ విధంగా చపాతీలు చక్కగా గుండ్రంగా కట్ అవుతాయి. మధ్యలో ఏదైనా ఇంకొక చిన్న బౌల్ లేదా చిన్న మూత పెట్టి మధ్యలో ఇంకొకసారి కట్ చేయాలి. అప్పుడు డోనట్ షేప్ చక్కగా వస్తుంది. చూసారు కదా, ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని డోనట్స్ని కట్ చేసుకోవాలి. ముందుగా పెద్ద షేప్ బౌల్తో కట్ చేయండి. ఆ తర్వాత చిన్న షార్ప్ మూతతో మధ్యలో కట్ చేయండి. గట్టిగా ప్రెస్ చేసి రౌండ్గా తిప్పితే ఈజీగా ఊడొస్తుంది. ఈ విధంగానే అన్నీ మనం కట్ చేసుకోవాలి. అప్పుడు డోనట్ షేప్ కరెక్ట్గా వస్తుంది. లేదా కొన్ని డోనట్స్ మేకర్ కూడా బజార్లో దొరుకుతుంది. మీకు అందుబాటులో ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా తయారైన డోనట్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. ఈలోపుగా నూనెని బాగా కాగబెట్టుకోవాలి. నూనె కాగిందా లేదో కొద్దిగా పిండి ముద్ద వేసి చూడండి. ఈ పిండి ముద్ద బాగా ఉడికి దానంతట అదే నూనె మీద తేలాలి. అలా తేలినప్పుడు నూనె కరెక్ట్ హీట్లో ఉందని అర్థం. చూసారు కదా, పిండి ముద్ద పైకి తేలుతుంది. ఇప్పుడు బాగా పైకి తేలి నూనె మీద ఫ్లోట్ అవుతుంది కాబట్టి నూనె బాగా కాగి కరెక్ట్ హీట్లో మనకి ఉంది. ఇప్పుడు ఆ పిండి ముద్ద తీసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తయారు చేసి పెట్టుకున్న డోనట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెల్లగా డ్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఈ డోనట్స్ దానంతట అవే పైకి తేలుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా వేపాలి. చూసారు కదా, మెల్లగా బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి. ఇలా మారేంత వరకు మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి. మరీ డార్క్ కాకూడదు, కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేపాలి. ఇప్పుడు మెల్లగా ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకోండి. డోనట్స్ బాగా వేగినాయి. ఈ కలర్ రావాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొకసారి మిగిలిన డోనట్స్ని వేపుకుందాం. నూనె అలాగే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు నూనెకి సరిపడినన్ని డోనట్స్ వేసుకొని వేపుకోండి. ఒకేసారి ఎక్కువ డోనట్స్ వేసి వేపుకోకూడదు. ఈలోపుగా వేడిగా ఉన్న డోనట్స్ని ముందు తయారు చేసి పెట్టుకున్న పంచదార, దాల్చిన చెక్క పొడిలో డిప్ చేయండి. రెండు వైపులా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. డోనట్స్ వేడిగా ఉండగానే రెండు వైపులా కోట్ చేయాలి. అప్పుడు డోనట్స్కి పంచదార పౌడర్ బాగా అంటుకుంటుంది. ఈ వేగుతున్న డోనట్స్ బాగా ఉబ్బినాయి. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి. మంచి షేప్ వచ్చింది. అలాగే కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతున్నాయి. ఇలా అయ్యేటప్పుడు రెండో వైపు తిప్పండి. జాగ్రత్తగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేపాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. డోనట్స్ కొంచెం వేడిగా ఉండగానే పంచదార, దాల్చిన చెక్క పొడిలో రెండు వైపులా అద్దాలి. ఇవి వారం రోజుల వరకు ఎంతో టేస్టీగా ఉంటాయి.
ఈ ఈవినింగ్ స్నాక్ ఐటెం మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఇవి చక్కగా ఉబ్బి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇది ఎక్కువగా క్రిస్మస్కి చేస్తారు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ ఐటెం డోనట్స్ రెడీ అయిపోయినాయి. ఈజీగా తయారు చేసుకొని టిఫిన్ బాక్స్లో కూడా మనం పెట్టచ్చు. టీ టైమ్ స్నాక్ లాగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. డోనట్స్ తయారీలో కొన్ని టిప్స్ చూద్దాం. పిండిని బాగా మ్యాష్ చేయాలి. డోనట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేపాలి. అలాగే డోనట్స్ వేడిగా ఉండగానే పంచదార పౌడర్ని అద్దుకోవాలి. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో నిల్వ ఉంచుకుంటే వారం రోజుల వరకు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ టిప్స్ పాటించి రుచికరమైన డోనట్స్ని టేస్ట్ చేయండి.